వెల్కమ్ టు రీజనింగ్ క్లాస్. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ని చేసేటప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి, మేల్ని అయితే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఫీమేల్ని అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఆ రెండింటినీ కన్ఫ్యూజ్ అయిపోయి మేల్ని ఫీమేల్గా, ఫీమేల్ని మేల్గా పెట్టేసి మొత్తం రిలేషన్షిప్ మొత్తం ఆన్సర్ రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనం కొన్ని ట్రిక్స్ని యూజ్ చేసి వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. అదే ఫీమేల్ వచ్చిందనుకో, ఫీమేల్ వచ్చినప్పుడు మనం ఒక సర్కిల్ లాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవేంటంటే కొంచెం బండ గుర్తులాగా మనము డైరెక్షన్స్ చదివేటప్పుడు ఎలా అయితే ఈస్ట్ని రైట్ డైరెక్షన్గా చూస్తామో, రైట్ సైడ్గా, వెస్ట్ని లెఫ్ట్ సైడ్గా చూసి ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో, ఇది కూడా రీజనింగ్లో వన్ ఆఫ్ ద ట్రిక్ అనమాట. ఫీమేల్ వచ్చేసి సర్కిల్గా, మెయిల్ వచ్చేసి స్క్వేర్గా. అదే మ్యారీడ్ రిలేషన్ ఉంటుంది కదా, మ్యారీడ్ రిలేషన్స్ని టూ సైడ్ యారో, డబుల్ యారోని ఇండికేట్ చేసుకోవాలి. అదే డాటర్ ఆర్ సన్ వచ్చినప్పుడు డౌన్వర్డ్ యారో. అదే గ్రాండ్ ఫాదర్ వచ్చినప్పుడు అప్వర్డ్. అంటే పైకి వెళ్తున్నప్పుడు పైకి, కిందికి వెళ్తున్నప్పుడు వెళ్ళి, ఇలా జనరేషన్ గ్యాప్ని ఇలా ఇండికేట్ చేయాలన్నమాట. మెయిల్ సర్కిల్, మెయిల్ ఫిమేల్ సర్కిల్, మెయిల్ స్క్వేర్, మ్యారీడ్ అయితే డబల్ కొటేషన్, డాటర్ అయితే డౌన్వర్డ్ యారో, అప్వర్డ్ యారోని ఇండికేట్ చేస్తూ మనం జనరేషన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఈ వీటిని గుర్తుపెట్టుకోవడం వల్ల మనం ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో వీటి కోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, జాన్స్ ఫాదర్ ఈజ్ పీటర్. జాన్స్ ఫాదర్ ఎవరంట? పీటర్ అంట. సో మనం ఇక్కడ స్మాల్ డయాగ్రామ్ వేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారా, జాన్ అని అబ్బాయి అనుకుందాం సపోజ్. ఫాదర్ అంటే పైకే కదా, ఎవరు? పీటర్. జాన్స్ ఫాదర్ ఈజ్ పీటర్. పీటర్ బ్రదర్ ఈజ్ మైక్. బ్రదర్ అంటే ఇలా కదా, మైక్. అంటే సేమ్ లెవెల్ ఉంటే ఒక మామూలు లైన్తో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. మైక్ సన్ ఈజ్ అలెక్స్. సన్ కాబట్టి డౌన్వర్డ్ కిందకు వస్తాడు, అలెక్స్. హౌ ఈజ్ జాన్ ఈజ్ రిలేటెడ్ టు అలెక్స్. వీళ్ళిద్దరి రిలేషన్స్ ఏంటి అని మనం అడిగారనమాట. సో వీళ్ళిద్దరు అన్నదమ్ములైతే అన్నదమ్ముల పిల్లలు ఏమవుతారు? కజిన్ అనమాట ఆన్సర్. వాట్ ఈజ్ ఆన్సర్? కజిన్. సో అలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ వల్ల మనం ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం మనం ఈ బ్లడ్ రిలేషన్స్లో వచ్చేసి. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇంకా 2-3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు, XYలలో ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు. అప్పుడు కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లం ఇదే మోడల్లో. ద పీటర్ ఈజ్ మ్యారీడ్ టు లీసా. పీటర్ ఎవరిని మ్యారీ చేసుకున్నారంట? పీటర్ అనేవాళ్ళ మెయిల్ అనుకుంటే, లీసాని మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఎల్. సో మా ఫీమేల్ కాబట్టి నేను ఎల్తో రిప్రజెంట్ చేశాను. వీళ్ళు రెండింటి మధ్యన డబుల్ యారోతో రిప్రజెంట్ చేస్తున్నాం. లీసాస్ బ్రదర్ ఈజ్ టామ్. బ్రదర్ కాబట్టి ఇలా, టామ్. టామ్ సన్ ఈజ్ జాక్. హౌ ఈజ్ పీటర్. ఈమె అదే పీటర్ వాళ్ళ వైఫ్ లీసా. లీసా వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ టామ్. టామ్ వాళ్ళ అబ్బాయి జాక్. జాక్ పీటర్కి ఏమవుతారు? జాక్కి పీటర్ ఏమవుతాడు అంటే, ఏమవుతాడు? మామయ్య అవుతాడు. మామయ్య అంటే అంకుల్. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు బాగా అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిన్న రూల్స్ని ఫాలో అవుతూ మనం చేయడం వల్ల మనం ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.